పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనే 8 మూర్తులుగా ఉంటాడు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, సూర్య, చంద్రుడు, జీవుడు. ఇది నిరూపణం చేయడం కోసమే ఈ 8ంటికి ప్రతీకలుగా 8 శివలింగాలు వచ్చాయి. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 తప్ప ఇక చెప్పడానికి 9వ పదార్థం లేదు. ఈ 8 శివుడే. 8 శివుడైనప్పుడు శివుణ్ణి చూడాలి అని అనుకున్నవాడికి, శివోపాసన చెయ్యాలి అనుకున్నవాడికి ఈ పృథివీ అంతా పరమేశ్వరుడే. అందుకే ఒకానొకప్పుడు ఈ దేశంలో ఒక ఆచారం ఉండేది. ఈ మట్టిని కాల్చి ఇల్లు కట్టేవారు కాదు. మట్టిని కాల్చడం పరమ దోషభూయిష్టమైనటువంటి విశేషంగా వేదంలో నిర్ణయం.